అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈ మధ్యన ఒక సబ్స్క్రైబర్తో ఇన్స్టాగ్రామ్లో కొంచెం మాట్లాడాను. తనకి మన వీడియోస్ అన్నా కూడా, నా శారీస్ అన్నా కూడా చాలా ఇష్టం అని చెప్పారు. హ్యాపీ అయ్యాను. అక్క మీరు శారీస్ బాగా కట్టుకుంటారు, మీరు అంటే సింపుల్గా ఉంటుంది, మీది బాగుంటుంది అని చెప్పని అప్పుడప్పుడు అందరూ చెప్తూ ఉంటారు. మనం హ్యాపీ అవుతూనే ఉంటాం ఆబ్వియస్లీ. తను శారీస్ బిజినెస్ చేస్తారు. అంటే ఇదేం కొలాబరేషన్లా కాదు, కానీ తన శారీస్ నేను కట్టుకుంటే చూడాలని ఉందక్క, అంటే ఒక్కొక్కరు చూడండి కట్టుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా అక్క, నేను నీకు శారీస్ పంపిస్తాను, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మీకు పంపించాలని, మీరు కట్టుకుంటే ఎలా ఉంటుందో చూడాలని ఉంది నాకు అని చెప్పని రిక్వెస్ట్ చేసింది. నేనంటే మొదట్లో కొంచెం సరే, ఎందుకంటే నాకు నచ్చితేనే చేస్తాను అని చెప్పాను. ఎందుకంటే ఇది మనీ కోసం కాదు. నేను ఆల్రెడీ ఇంతకుముందు చాలా వీడియోస్ కొంతమందికి చేసినా కూడా నేను ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకోలేదు. ఎందుకంటే కొంచెం ఆడవాళ్ళు మనకి ఏంటంటే జ్యువెలరీ కానీ శారీస్ కానీ కొంచెం ఇష్టపడతాను. నేను మామూలుగా ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు కూడా ఎవరైనా నాకు శారీస్ నచ్చినా, జ్యువెలరీ నచ్చినా వాళ్ళు లైక్ కొట్టి అడుగుతూ ఉంటాను రేట్ ఎంత అని. జనరల్గా మనం ఎక్కడైనా చూస్తే కొనుక్కోవాలనుకుంటాం కదా, నేను ఒక కొనుక్కునే ఆబ్జెక్ట్లోనే పలానాది రేట్ ఎంత అండి, లేకపోతే ఇది ఈ టాప్ ఎంత, లేకపోతే ఏదో ఒకటి అలా అడుగుతూ ఉంటాను. ఈ మధ్యన కింద కూడా ఇలాగే చూశాను, నేను శారీస్ అవి బాగున్నాయని చెప్పాను. అప్పుడు చెప్పి నేను మీ సబ్స్క్రైబర్నండి, సో ఇలా నేను శారీస్ అవి సేల్ చేస్తూ ఉంటాను, చేసి పెడతారా నాకు ఒకటి, మీరు కట్టుకుని చూపిస్తే బాగుంటుందని ఉంది నాకు అని అంది. నేను అంటాను, మీరు శారీస్ పంపించడం నాకు నచ్చితేనే నేను చేస్తాను, ఎందుకంటే నేను ఏవి పడితే కట్టుకోను. ఆల్రెడీ ఇంతకుముందు శారీస్ వీడియోస్ ఎప్పుడు చేసినా నేను విషయం చెప్తూనే ఉన్నాను. నాకు మామూలుగానే కొంచెం ఇంట్రెస్ట్ బాగా, అంటే ఏ శారీకి ఎలా మేకప్, అంటే ఎలాంటి జ్యువెలరీ వేసుకోవాలి, ఎలా తయారవ్వాలి, ట్రెడిషనల్గానా కొంచెం ట్రెండీగానా, మరీ ట్రెండీ అంటే మనం ఫాలో అవ్వలేం, కానీ దానికి తగ్గట్టుగా సింపుల్గా ఉన్నా నీట్గా ఉండాలి, ఎక్కడ కొంచెం ఇబ్బందికరంగా మనం కట్టుకోలేం, కాబట్టి ఎలాంటివి బాగుంటాయి అని చెప్పని ఎప్పుడూ ఒక వీడియో చెయ్యాలి దీని మీద. అంటే హైట్, ఒకవేళ షార్ట్ హైట్ ఉన్నవాళ్ళు ఎలాంటివి కట్టుకోవాలి, కొంచెం హైట్ ఉన్నవాళ్ళు, సన్నగా ఉన్నవాళ్ళు, లావుగా ఉన్నవాళ్ళు ఎలాంటివి కట్టుకుంటే బాగుంటాయని చెప్పని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఒక వీడియో చేయాలంటే. నాకున్న అనుభవంతో నేను కాలేజ్ చదువుకున్నప్పుడే అప్పుడు అడిగేవారు ఏమేమి అవుతాను నెక్స్ట్ అంటే, నేను ఫ్యాషన్ డిజైనర్ అవుతాను అని చెప్పని అప్పట్లో ఊళ్ళో చదువుకుంటున్నా కూడా నేను నాకు అంత ఇష్టంగా ఉండేది. అంటే ఇప్పటికైనా మంచిగా డిజైన్ చేయాలి ఏదన్నాను అంటే, ఇప్పుడు మనమే అన్నీ కట్టుకోలేకపోతాం. ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్స్ అందరూ అంటే అదొక పెద్ద వర్డే నాకైతే, కానీ ఇంట్రెస్ట్ అనమాట. ఇలా అయితే బాగుంటుంది, ఈ స్ట్రక్చర్కి ఇలా కట్టుకోవాలి, వీళ్ళకి ఇవి సూట్ అవుతాయి అని ఎక్కువ వాటి గురించి నేను ఆలోచిస్తూ ఉంటాను. దీనికైతే ఇలాంటి జ్యువెలరీ బాగుంటుంది, డిజైన్ బ్లౌజ్ ఇలా అయితే బాగుంటుంది, హెయిర్ స్టైల్ ఇలా బాగుంటుంది అని చెప్పని నాకు నేను ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాను. కానీ నేను అంత ఫాలో అవ్వలేకపోతాను. ఎందుకంటే అన్నిసార్లు మనం దాన్ని ఫాలో చేసి అలాగే మెయింటైన్ చేయాలంటే కొంచెం బాగా టైం ఉండాలి, ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి అన్నీ కుదరదు. దానివల్ల వీడియో అనేసరికి నేను ఎక్కువ కనిపించడానికే ఇష్టపడ్డాను. ఎప్పుడైనా ఇంకా ఇంపార్టెంట్ వీడియోస్ అంటేనే కెమెరా ముందుకు వస్తూ ఉంటాను. సో అలాగే ఈరోజు శారీస్ తోటి మీ ముందుకు వచ్చాను. ఇంకా ఓపెన్ కూడా చేయలేదు నేను. ఏంటా శారీసు ఎలా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అని వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఒకవేళ మీ నా ప్రీవియస్ వీడియోస్ చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో చాలా వీడియోస్ లింక్స్ ఉన్నాయి, చూడని వల్ల ఉంటే చూడొచ్చు. అలాగే నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా ఎవరైనా మెసేజ్ చేయాలనుకుంటే అది కూడా డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఒకసారి ఎవరైనా పర్సనల్గా పింక్ చేయాలన్నా కూడా చేయొచ్చు. మరి లేట్ చేయకుండా శారీస్ ఏంటి అన్నది చూద్దాం. ఆల్రెడీ మనకి బయట నుంచి వచ్చింది కాబట్టి దీన్ని మార్నింగే వచ్చింది, శానిటైజ్ చేసి 3-4 అవర్స్ ఎండలో పెట్టి కవర్ని అప్పుడు తీస్తూ ఓపెన్ చేస్తున్నాను. సో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. టూ శారీస్ అయితే పంపించింది. మీరు వైట్గా ఉంటారు కదా, మీకు బ్రైట్ కలర్స్ అయితే బాగుంటాయి అని చెప్పని చూద్దాం ఏం శారీస్ అన్నది. జార్జెట్ శారీ ఎంత లైట్ వెయిట్గా ఉందో.
అంటే నేను కొంచెం ప్రిఫర్ చేశాను. నేను పెద్ద పెద్ద బోర్డర్స్, హెవీ డిజైన్స్ నాకు సూట్ అవ్వదు. నేను సింపుల్గా ఉన్నవే ఇష్టపడతాను. అంటే సింపుల్ బోర్డర్స్, లైట్ వెయిట్ అవి అంటే తను సెలెక్ట్ చేసి మరీ పాపం నాకు పంపించారు. అంటే కలర్ కాంబినేషన్స్ ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పని. ఇదైతే చాలా లైట్ వెయిట్గా ఉంది భలే. ఇదొక శారీ. అంటే ఇంక మొత్తం మనకి ఇది టై అండ్ డై మోడల్లో ఉంటుంది కదా, అలా ఉంది. శారీ అంతా ఇంతే. నాకైతే కలర్ బాగా నచ్చింది అనిపించింది. బ్రైట్గా ఉంది. బ్లూ అయినా కదా, మనం రాయల్ బ్లూ అంటూ ఉంటాం కదా అది. దీనికి బ్లౌజ్ కూడా ఈ కలర్ వచ్చింది. అంటే ఇందులో ఉండే బ్లూ సేమ్ బ్లౌజ్ వచ్చింది. ఈ బ్లూ కూడా చాలా బ్రైట్గా బాగున్నట్టు అనిపిస్తుంది. సో ఇప్పుడు చూద్దాం ఎలా ఉంది, బాగుందో లేదో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో నాకైతే అలా గాల్లో తేలుతున్నట్టుంది చీర అయితేను. అలా లైట్ వెయిట్ హాయిగా అనిపిస్తుంది. అంటే చిన్న చిన్న వాటికి ఈజీ టు, అంటే మనం బయటికి వెళ్ళి ఏదైనా కొంచెం షాపింగ్ కానీ ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకుంటే ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయి. సో ఇంకొక శారీ ఉంది, అది కూడా చూద్దాం. ఇది కూడా మంచి బ్రైట్ ఎల్లో. ఓ ఫుల్ డార్క్ ఎల్లో, అంటే బ్రైట్గా ఉంది. ఇది కూడా ఇంచుమించు అలాంటిదే కానీ 2 సైడ్స్ బార్డర్ వచ్చింది. పింక్ కలరు, డార్క్ పింక్తో బార్డరు బాగుంది కదా మంచిగాను. ఇది కూడా దానంత లైట్ వెయిట్ కదా, కానీ ఇది కూడా చాలా లైట్ వెయిట్. చాలా అంటే చాలా హాయిగా ఉన్నాయి శారీస్ అయితేను. మనకి ఇది అంటే డైలీ వేర్కి కూడా మనకి ఇలాంటివి చాలా బాగుంటాయి. నాకు కింద కాంట్రాస్ట్ కొంచెం నేను ఎక్కువ ఇష్టపడతాను. కాంట్రాస్ట్ అయితే కొంచెం ఇంకొంచెం ఎలిగెంట్గా ఉంటుంది, డ్రెస్ అయినా శారీ అయినా కూడాను. సో ఇదైతే ఎల్లో, మస్టర్డ్ ఎల్లో, ఇంకా అంటే మ్యాంగో ఎల్లో అంటూ ఉంటాం చూడు మనం, ఆ మ్యాంగో ఎల్లోకి ఈ డార్క్ పింక్ సాటిన్ బార్డర్ కింద వచ్చింది కొంచెం. ఇంకా శారీ అంతా ఇంతే. శారీ అంతా చిన్న చిన్ని బూటీస్ అక్కడక్కడను బాగా అనిపించింది నాకు ఇది. ఇంక ఇదే పళ్ళు, రన్నింగ్ అన్నీ ఇందులోనే ఉన్నట్టున్నాయి. అంతా సేమ్. ఇది ఇంకా నో సెపరేట్ పళ్ళు, ఇంకంతా శారీ అంతా రన్నింగ్లోనే ఉంది ఇది. సో దీనికి బ్లౌజ్ ఏంటంటే డార్క్ పింక్ కలర్ బ్లౌజ్. ఏదైతే సేమ్ ఉందో అదే దీనికి బ్లౌజ్ వచ్చింది. ఇది కూడా మనం సింపుల్గా అలా ఎక్కడికైనా చక్కగా అలా కట్టుకుని వెళ్ళేటట్టుగా అనిపిస్తుంది నాకు. హాయిగా లైట్ వెయిట్గా ఉన్నాయి. మరీ హెవీ అంటే అన్నిసార్లు మనం కట్టలేం కదా. కొంచెం సమ్మరు అలాంటప్పుడు ఏంటంటే కొంచెం ఈజీగా మనం క్యారీ చేయగలుగుతాము, ఈజీగా వాష్ చేసుకోగలుగుతాము ఈ శారీస్ని. నాకైతే 2 శారీస్ బాగా నచ్చాయి. ఇందులో మీకు ఏది నచ్చింది అన్నది నాకు చెప్పండి. ఇదొకటి, ఇదొకటి. ఏ కలర్ బాగుంది, నాకేది బాగుంది అన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారనుకుంటున్నాను. ఇలాంటి శారీస్ ఏంటంటే ఒకసారి మనకి ఒకవేళ మరి ఇదైతే ఎల్లో శారీ అయితే కొంచెం థిక్గానే ఉంది, బ్లూ శారీ కొంచెం లైట్ వెయిట్గా ఉంది. కాబట్టి మనం ఇలాంటివి లాంగ్ ఫ్రాక్స్ కానీ అనార్కలీస్ కానీ ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటాయి. ఎందుకంటే కాంట్రాస్ట్ లెగ్గిన్ అలాగే చున్నీ వేసుకుంటే అనార్కలీస్ కానీ పిల్లల కిడ్స్కి లాంగ్ ఫ్రాక్స్ కానీ చాలా బాగా సూట్ అవుతాయి. నేను ఇదైతే అలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక అంటే ఈ శారీస్ కొంచెం మీకు ఒకవేళ బాగున్నాయి అనుకుంటే నేను తన డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఫోన్ నెంబర్ కూడా, అలాగే తన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఎవరికైనా అంటే రీజనబుల్ కాస్ట్, నిజంగా నాకు ఇది ఎంతో కూడా తెలియదు కాస్ట్ అదిను. తను చెప్తానక్క మీరు ఫస్ట్ చూపించండి చాలు నాకు అని అడిగింది. సో ఫస్ట్ ఒక 2 శారీస్ పంపిస్తానక్క, తర్వాత మీకు నేను మంచిగా ఇంకేమైనా మీరు తీసుకోవాలనుకుంటే, ఎందుకంటే నేను అక్కడక్కడ చూసి అడుగుతూ ఉంటాను అని చెప్పాను కదా, ఈ శారీ రేట్ ఎంత, ఈ జ్యువెలరీ ఎంత, నాకు నచ్చినవి ఎవరైనా అడుగుతూ ఉంటాను. సో తను కూడా ఇవి బాగుంటాయక్క మీకు అని చెప్పని పంపించింది. సో డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎవరైనా చెక్ చేయాలనుకున్న వాళ్ళు చెక్ చేయొచ్చు. ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.